గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ పేపర్ 6 అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద పేపర్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇనీషియలీ వీ హ్యావ్ రీజనింగ్ క్వశ్చన్స్ కొన్ని చూసినట్లయితే మనకి టోటల్ నియర్ అబౌట్ 50 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇక్కడ ఇఫ్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ క్యూస్ సన్ అనమాట. క్యూ యొక్క సన్ ఈ విధంగా పీ అనేది బ్రదర్ ఆఫ్ ద క్యూస్ సన్ కాబట్టి పీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే హీ మే బీ లైక్ గ్రాండ్ సన్ ఆ ఏరియా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అతని యొక్క సన్ కాబట్టి ఈ విధంగా గ్రాండ్ సన్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ పీ అండ్ క్యూ అని మనం తెలుసుకోవచ్చు. సో పీ గ్రాండ్ సన్ అయితే సో క్యూ అనేది మనం చూసినట్లయితే తాత అని చెప్పుకోవచ్చు అనమాట. మోడ్ అండ్ మీడియన్ కనుక్కోమన్నాడు. మోడ్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉన్నాయో 8 అనేది మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయిందనమాట. సో దట్ ఈస్ ద మోడ్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీడియన్ అంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసి ఆ విధంగా మనము స్ట్రైక్ ఆఫ్ చేస్తే మిడిల్ నెంబర్ అనేది ఆ మీడియన్ అనేది రావడం జరుగుతుంది. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఏంట్రా అంటే 78 అనమాట. అప్పుడు వాటి నెంబర్స్ యొక్క రేషియో అనేది 2:3 రేషియోలో ఉంది. అంటే 2x 3x అనుకుంటే x అనేది అక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడుగుతున్నాడు. సో ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఈ విధంగా 78 అయినప్పుడు సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఎంత అంటే 65 అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 షర్ట్స్ కాస్ట్ 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. 3 షర్ట్స్ షాప్ కీపర్ కొనడం వల్ల అలోస్ 1 షర్ట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ వాజ్ అలౌడ్ అంటే దాని ప్రకారం 33 1/3 అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ హ్యాస్ ఏ పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఛార్జ్ అంటే ఆల్వేస్ ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్, న్యూట్రాన్స్ ఆర్ న్యూట్రల్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ద టర్మ్ రాడార్ డెరైవ్డ్ ఫ్రమ్? రాడార్ అబ్రివేషన్ ఏంటంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేది మనం చూసినట్లయితే ఏదైనా లొకేషను ఆఫ్ ద ఎనీ ఆబ్జెక్ట్ కనుక్కోవడానికి ఇప్పుడు షిప్ సముద్రంలోకి వెళ్తుంటే వేరే లొకేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏరోప్లేన్ కానీ షిప్ కానీ కనుక్కోవాలంటే మనము త్రూ రాడారే మనం కనుక్కుంటాం అనమాట. వాట్ ఈజ్ ఎ లెమోర్ అంటే అన్ అనిమల్ ఫౌండ్ ఇన్ మడగాస్కర్ అనమాట. మడగాస్కర్లో ఏ అనిమల్ అయితే ఉందో దాన్ని లెమోర్ అంటారనమాట. ఎక్స్ అనేది చూసినట్లయితే ప్లస్ అయితే వై అనేది ఇంటూ అయితే జెడ్ అనేది మైనస్ అయితే 3x 4y 2z 9 అనేది చూసినట్లయితే ఆన్సర్ మనకి 2 అనేది వాటి యొక్క యాజ్ పర్ ద బాడ్ మాస్ చేస్తే 2 అనేది రావడం జరుగుతుంది ఇచ్చిన వాల్యూ. హ్యాపీ 66, సారో 108. వాట్ ఈజ్ లా ఆఫ్ అంటే ఆల్ఫాబెట్స్ ప్రకారం చూసినట్లయితే మనం అరేంజ్ చేసినప్పుడు 49 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ ఎ టొమాటో అంటే ఇట్స్ ఎ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. వన్ టైప్ ఆఫ్ ఎడిబుల్ థింగ్ యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఎ ఫ్రూట్ ఆల్సో. ఇట్స్ ఎ వెజిటబుల్ బట్ ఇట్స్ ఎ ఫ్రూట్. ఏ కెన్ ఫినిష్ ఇన్ 40 days, బి ఇన్ 30 days. హౌ లాంగ్ విల్ టుగెదర్ టేక్ టు ఫినిష్ ద హోల్ వర్క్? సో ఇక్కడ ఏంటంటే 40 and 30 కలిసి 120 అయినప్పుడు ఇఫ్ 120 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, 40 into 3 ఎంత 120. అంటే ఏ అనేవాడు పర్ డే 3 కోడిగుడ్లు తింటే 40 daysలో అయిపోగొడతాడు. సేమ్ బి అనేవాడు 4 కోడిగుడ్లు తింటే 30 daysలో అయిపోగొడతాడు. సో టుగెదర్ అది చూసినట్లయితే 120/7 అంటే ఈజీగా మనకి 17 1/7 రావడం జరుగుతుంది. పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్ అంటే యానిమోఫిలీ అంటారు. ఇది పాలినేషన్ బై విండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కండక్టెడ్ బై. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకుంటాడో అప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ ఓత్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అప్రిషియేట్ చేస్తాడనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యాచురల్ ఈవెంట్స్ కాజ్ అండ్ ఎర్త్క్వేక్ అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ అనేది న్యాచురల్ ఈవెంట్ అనమాట. మనకి వాల్కనిక్ ఎరప్షన్ జరగడం వల్ల ఎర్త్క్వేక్ రావడానికి మెయిన్ రీజన్స్. ఇఫ్ యువర్ వెయిట్ ఈజ్ 38 kgs ఆన్ ఎర్త్, హౌ మచ్ వెయిట్ ఆఫ్ ద ప్లానెటరీ మెర్క్యూరీలో? అక్కడ ఏంటంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే 2.5% తగ్గిపోతుంటే 2.5 times తగ్గిపోతుంది. సో 14.3 ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే డివైడెడ్ బై 6 అని మూన్ మీద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పేపరు
ఆర్ఆర్బి సికింద్రాబాద్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద యాన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ కామ్రూప్ ఎగ్జిస్ట్. కామ్రూప్ అనేది యాన్షియంట్ కింగ్డము ఏ స్టేట్లో ఉంది అంటే అస్సాంలో ఉంది. అస్సాం అంటే కామాఖ్య దేవి గుడి మనం గుర్తుంచుకోవాలి. అది మనము అక్కడ అస్సాంలో కామాఖ్య టెంపుల్ అనేది మనం చూడొచ్చు గువాహతిలో. దిగ్బోయ్ అనేది మనము ఒక ఆయిల్ మిల్ అన్నట్టు, మొట్టమొదటి ఆయిల్ మిల్ కూడా అక్కడ మనం చూడొచ్చు. కేరళ ఏంట్రా అంటే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, మలబార్ స్ట్రైట్స్ అనేది అక్కడే ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ allowing a discount of 20% on market price, కిషోర్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12%. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైజు, మార్క్ ప్రైస్ అనేది ఏ విధంగా ఇంటర్ రిలేషన్షిప్ రాయాలి అనేది మీరు నా సెపరేట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. యూ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ప్రకారం మనం చూసినట్లయితే వాట్ పర్సెంటేజ్ ఇస్ మార్క్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే 120 రూపాయలు అని 112 రూపాయలు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 112 రూపాయలు సెల్లింగ్ ప్రైజు. డిస్కౌంట్ అనేది ఇచ్చాడు కాబట్టి 20% 140 మీద. సో ఇక్కడ 40% 140 అనేది మార్క్ ప్రైస్ రావడం జరుగుతుంది అనమాట. సో 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఈజీగా 40% అని మనం తెలుసుకోవచ్చు. సింప్లిఫికేషన్ చేసినట్లయితే 4/11 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ గర్ల్ ఈజ్ ఫాలోడ్ బై 1 బాయ్ అండ్ సెకండ్ by 2 boys and so on. There are 35 boys and girls in the line. సో దాని ప్రకారం మనం చేసుకున్నట్లయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ బిట్వీన్ పొజిషన్స్ 5 and 17 అంటే దాని ప్రకారం 8 అని మనం తెలుసుకోవచ్చు. హౌ యూ హ్యావ్ టు రైట్, ఈ విధంగా మనం రాసుకుంటూ పోతే విల్ గెట్ దాట్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ అంటే టోటల్ 7 ఉండారని చెప్పుకోవచ్చు. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ బిట్వీన్ పొజిషన్ 21 and 30 అంటే 1 అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ బిట్వీన్ ద పొజిషన్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బెర్లిన్ వాల్ డిమాలిష్డ్ అంటే బెర్లిన్ వాల్ అనేది 1989లో డిమాలిష్ చేయడం జరిగింది. ఒక సైకిల్ సోల్డ్ సైకిల్ ఎంతకంటే 3,480 రూపాయలకు అమ్మడం జరిగింది. 20% ప్రాఫిట్ అనమాట. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంటే 5 కాస్త 6 అయిపోయింది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది మనము 2,900 అని చెప్పుకోవచ్చు అనమాట. యుమామి ఈజ్ అంటే వన్ టైప్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. యుమామి అనేది A ladder leans against a building. The foot of the ladder is 6 meters away from the building అనమాట. The ladder reaches the height of 14-meter building. సో ఆ బిల్డింగ్ హైట్ 14 meters అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఇక్కడ బేస్ అనేది 6 meters అయితే ఇక్కడ మనము ఆ స్లాంట్ హైట్ ఏ విధంగా వస్తుంది అంటే దాని ప్రకారం మనం చేస్తే ఆ స్లాంట్ హైట్ అనేది మనకు 15 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ద లెంగ్త్ ఆఫ్ ద ladder ఆ విధంగా మనకు 15 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో యూ హ్యావ్ టు గెట్ దాట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 6 బదులు యాక్చువల్లీ వాడు 7 ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాడు తప్పిచ్చాడు. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్ యాజ్ 6 meters మాత్రం కాదనమాట, 7 ఉంటుంది. అప్పుడు 15 అనేది రావడం జరుగుతుంది లెంగ్త్ ఆఫ్ ద ల్యాడర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ రిడ్స్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఫోటోసింథసిస్ వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఏమవుతుందంటే ఆక్సిజన్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ ఆక్సిజన్ కంటెంట్ పెంచి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది తగ్గించేస్తుంది. ఈ 15% ఆఫ్ X% ఈజ్ ఈక్వల్ టు 1.2% ఆఫ్ ఫైండ్ ఎక్స్ అని చెప్తే వాల్యూ మనకి ఈజీగా 8 అనేది రావడం జరుగుతుంది. దెర్ ఆర్ 3 heaps ఆఫ్ రైస్ వేయింగ్ 120 kgs, 144 kg, 204 kg. ఫైండ్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద బ్యాగ్ అంటే సో దాట్ ద రైస్ ఆఫ్ ఈచ్ హీప్ కెన్ బి ప్యాక్డ్ ఇన్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ప్రకారము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అన్నిట్లో 12 అనేది రావడం జరుగుతుంది. మాలవికాగ్నిమిత్రం అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే కాళిదాసుడు ఈ పుస్తకాన్ని మాలవికాగ్నిమిత్రం అనేది రాయడం జరిగింది. విచ్ రెవల్యూషనరీ టుక్ హిజ్ ఓన్ లైఫ్ అంటే ఇక్కడ ఖుదిరాం బోస్ అనే అతను చూసినట్లయితే ఆ రెవల్యూషనరీలో తన ప్రాణాన్ని సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ ఖుదిరాం బోస్ అనే అతను చనిపోవడం జరిగిందనమాట. రాజ్ బిహారీ బోస్ కాదు, చంద్రశేఖర్ ఆజాద్ తీసుకున్నాడు కానీ ఒక గోలీ అనేది తను తిన్నాడనమాట తొడలో. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్ విత్ ద సర్కంఫరెన్స్ ఎంత అంటే 2πr = 22 centimeters అయితే అక్కడ R అనేది 3.5 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దాని ప్రకారం ఏరియా కనుక్కోవాలి కాబట్టి 38.5 అనేది మనకు రావడం జరుగుతుంది. ఫర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అనుకుంటే దాని తగ్గట్టు πr² ఈజ్ ద ఓవరాల్ ఏరియా ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పుకోవచ్చు. ద HCF ఆఫ్ 2 numbers ఎంత అంటే 24 అనమాట. LCM అనేది ఎంత ఉంటుంది అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే 144 అనేది డిజిబుల్ కాబట్టి
ఖచ్చితంగా ఇక్కడ ఎల్సిఎం అని తెలుసుకోవచ్చు. డీలర్ సెల్ 2 చైర్స్, ఈ విధంగా 2 చైర్స్ అమ్మడం జరిగింది 462 ఆన్ ఒకటి మీద 12% లాభం, ఇంకోటి మీద 12% నష్టం వచ్చిందనమాట. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కొన్ని చూసినట్లయితే ఆల్వేస్ లాసే ఉంటుంది ఒకసారి, బట్ యూ హ్యావ్ టు చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ నేదర్ లాస్ నేదర్ గైన్ అన్నాడు, సో ఇట్స్ నాట్ లైక్ దట్, ఆల్వేస్ లాస్ ఉంటుంది. సో ఈ లూజెస్ బై 13.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెక్ ఇట్ అవుట్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా వుడ్ బి 52 అంటే, సో ఇక్కడ మనము ఎక్స్ ఎంత ఉంటుంది మోడ్ అనేది మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయ్యేది అనమాట. 52 55 అయితే 55 - 3 అంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ 52 అనమాట. సో అప్పుడు మోడ్ అనేది 52 అవుతుంది కాబట్టి ప్రూవ్ అవుతుంది అనమాట. ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ జడ్జ్ ఎంత అంటే 65 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఇండివిజువల్ హ్యాస్ వన్ ద మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ ఇన్ అన్ ఒలింపిక్ గేమ్స్ అంటే, ఒలింపిక్ గేమ్స్లో మైకేల్ ఫెల్ప్స్ అనే అతను చూసినట్లయితే ఇక్కడ ఒలింపిక్స్లో గెలవడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇక్కడ 40 స్టూడెంట్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 72.5. Later on, it was discovered that marks of one student was wrongly taken as 48 instead of 84. Find the correct mean అన్నాడు. So 73.4 is the right answer. What is graphene అంటే an allotrope of carbon అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్బన్స్కి there are various allotropes. If you take carbon as diamond as well as graphite అనేది these two are allotropes of carbon, but the graphene also one type of allotrope of carbon అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ గ్రాఫీన్ బదులు గ్రాఫైట్ అనేది ఉండాల్సింది. సో సమ్ స్మాల్ ఎర్రర్ అనేది చూడొచ్చు మీరు. If 50 men do a work in 20 days, how long will it take for 18 men to complete the work? So m1d1 equal to m2d2 ఫార్ములా అనేది మనకు తెలుసు. సో యూ హ్యావ్ టు డూ ద సేమ్ ఫార్ములా ప్రకారం 55 5/9 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇట్ ఈస్ 500/9 is the right answer. In a particular code language, account is written as NPPBHAG అయితే ఆన్లైన్ విల్ బి రిటర్న్ యాజ్ అంటే బైవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వేర్ ఈజ్ ద ఐలాండ్ ఆఫ్ సీషెల్స్ లొకేటెడ్ అంటే ఇండియన్ ఓషన్ అని చెప్పుకోవచ్చు. సీషెల్స్ అనేది మనం చూసినట్లయితే ఇండియన్ ఓషన్లో, సదర్న్ ఓషన్లో ఐలాండ్ సీషెల్స్ కానీ మాల్దీవ్స్ కానీ మనం చూడొచ్చు. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ 46 49 63 77 119 అంటే, సో ఇక్కడ ఆడ్ వన్ అనేది 119 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ ఇది 6/2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటే మిల్లీపేడ్ అంటే మనము ఈ విధంగా మిల్లీపేడ్లో దాన్ని జెర్రీ అంటాం అనమాట. యూ విల్ ఫైండ్ మాక్సిమం లెగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. What is the maximum runs a batsman can score in an over and still retain strike for the next over ఎక్స్క్లూడింగ్ నో బాల్స్, వైడ్స్ ఆర్ ఓవర్ త్రోస్ అంటే ఇక్కడ 31 అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా చూసినట్లయితే మ్యాక్సిమం రన్స్ ఏ విధంగా కెన్ స్కోర్ చేయగలుగుతాడు ఒక ఓవర్లో అంటే టోటల్ అండ్ స్టిల్ రీటైన్ స్ట్రైక్ ఫర్ ద నెక్స్ట్ ఓవర్ ఎక్స్క్లూడింగ్ నో బాల్ అనమాట. అప్పుడు ఆ విధంగా మనము చెప్పినట్లయితే 6 సిక్స్లు కొడతాడు, ఒక రన్ తీసుకుంటాడు అనమాట. సో అప్పుడు 31 గో చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. బిలో ఆర్ గివెన్ స్టేట్మెంట్స్ ఫార్మ్డ్ బై సమ్ కంక్లూజన్స్ యూ హ్యావ్ టు టేక్ the given statements to be true even if they seem to be at variance with the common known facts. Apples are red, no red colored fruits are cheap. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆల్ యాపిల్స్ ఆర్ చీప్ అనేది రాంగ్, రెడ్ కలర్డ్ యాపిల్స్ ఆర్ నాట్ చీప్ అనేది మాత్రం ట్రూ అనమాట. సో ఇక్కడ సెకండ్ది కంక్లూజన్ అని ఫాలో అవుతుంది అనమాట. ఒక లేడీ ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒక మ్యాన్కి, సేస్ హిస్ డాటర్ ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పి. సో ఆ మ్యాన్కి రిలేటెడ్ టు దట్ లేడీ ఏంట్రా అంటే అది ఒక హస్బెండ్ అనేది చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ టు డ్రా దిస్ చార్ట్ అండ్ యూ హ్యావ్ టు go through blood relationship. Which is the only organ in the human body that can regrow or regenerate అంటే లివర్ అనమాట. లివర్ అనేది ఇట్ కెన్ రీజనరేట్ అండ్ రీగ్రో అని చెప్పుకోవచ్చు అనమాట ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. వాట్ కెన్ స్ప్లిట్ సన్లైట్ అంటే సన్లైట్ మనము స్ప్లిట్ అయ్యే విధానాన్ని డిస్పర్షన్ అంటారు. అదే ఒక రిఫ్రాక్షన్ ఫినామినా అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రిఫ్లెక్షన్ అనేది మనం మిర్రర్లో చూసినట్లయితే మనం తెలుసుకోవచ్చు. రిఫ్రాక్షన్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది మనము డిస్పర్షన్గా మనము చూసుకోవచ్చు. రిఫ్రాక్షన్ అనేది మనము యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ స్టార్స్ అనేది మెరుస్తూ ఉంటాయి కదా. సో అది మనం వాటర్లో ఒకసారి మనము డిప్ చేసిన తర్వాత అది బెండ్ అయినట్టు కనపడుతుంది. అది కూడా వన్ టైప్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రాసెస్ అనమాట. వేర్ కెన్ యూ ఫైండ్
కుంచికల్ వాటర్ ఫాల్స్. ఈ కుంచికల్ వాటర్ ఫాల్స్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే కర్ణాటకలో మనము కుంచికల్ వాటర్ ఫాల్స్ అనేది చూడొచ్చు. ఇఫ్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు a/b ఎంత అంటే 1:3 అనమాట. సో అక్కడ ఫైండ్ ab అంటే 18.75 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఫైండ్ a అని అడిగాడు. 16/a ఈజ్ ఈక్వల్ టు 1/√0.25. సో దాని ప్రకారం చూస్తే a ఈజ్ ఈక్వల్ టు 8 అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్. ఒక from a point 20 meters away from the foot of a tower of a angle of elevation from the top of the tower is 60 degrees అనమాట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు. సో దీని ప్రకారం మనకు హైట్ ఆఫ్ ద టవర్ అనుకోవాలి కాబట్టి హెచ్ బేస్ అనేది 20 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ కాబట్టి సో ఇక్కడ డిగ్రీ అనేది 60 degrees కాబట్టి ఈజీలీ వీ కెన్ గెట్ ద ఆన్సర్ యాజ్ 34.6 అనమాట. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 160 km/h అండ్ ఇట్ ఆల్సో 180 meters లాంగ్. ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఎ పోల్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద 4.05 బికాస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ కాబట్టి ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. ద ఆన్సర్ ఈజ్ 4.05. నేమ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రెజిల్ అంటే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రెజిల్ అనేది పోర్చుగీస్ అనమాట. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బ్రెజిల్ ఈజ్ ఫేమస్ ఫర్ అంటే కార్నివల్ జరుగుతుంది అక్కడ, బ్రెజిలియన్ కార్నివల్. అండ్ వీ హ్యావ్ గాట్ కాఫీ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ దాట్. అండ్ నెక్స్ట్ విచ్ ఇస్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అవర్ నైట్ స్కై అంటే రాత్రిపూట బ్రైటెస్ట్ స్టార్ అనేది సైరియస్ ఇస్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఈవెన్ నైట్ టైం చూసినట్లయితే విల్ ఫైండ్ ద సైరియస్ వెరీ బ్రైటెస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఆల్ దీస్ వీడియోస్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ మేడ్ మోర్ దాన్ 800+ you will get benefited. So please go through them. Really you don't require to purchase any kind of book. If you prepare my material, you are clear. I am guaranteed for that. Thank you guys. Have a good day. Have a great life.